స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా దేవునితో మీరు గడిపారా? దేవునితో మీ సహవాసం కొనసాగుతుందా? ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. చేపలు భూమి మీద పడితే, చేపలు చెరువు నుంచి వేరైతే చనిపోతాయి. చెట్టు భూమి నుండి మరి వేర్లతో సహా పీకి వేయబడితే మరి చనిపోతూ ఉంది. అలాగే మనము క్రైస్తవులమైన మనము తీగలు మరి ద్రాక్షవల్లిలోనే ఉంటేనే ఫలిస్తున్నాయి అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము దేవునితోనే సహవాసం కలిగి ఉంటేనే మరి భూమి మీద జీవించగలము. లేదా మరి గొడ్డలి వేరున మరి ఉంచబడి ఉన్నది. ఎందుకంటే మరి దేవునికి వ్యతిరేకమైన ఫలాలు మనం ఒకవేళ ఫలించినా, దేవునితో సహవాసం లేకపోయినా మనమును కూడా మరి పెరికి వేయబడి లేదా నరికి వేయబడి మరి నరకంలో పడవేయబడతామని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి చేప ఏ విధంగా అయితే మరి నీళ్లకు దూరం అయితే చనిపోతుందో, మరి భూమికి దూరం అయితే మరి చెట్టు చనిపోతూ ఉంది. అలాగే దేవునికి దూరం అయిపోతే మనము కూడా నశించిపోతాం, నరకంలోనికి వెళ్ళిపోతాము అని తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఈ విషయాలను గుర్తు చేసుకోండి, దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 147 అధ్యాయము 14వ వచనం. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ఈ దినం ప్రభు మనతో మాట్లాడినే ఉన్నాడు. ఏమనంటే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. ఈ దినం ఒకవేళ మరి సమాధానం లేదేమో సరిహద్దుల్లో, అలాగే నీ బంధువులతో నీకు సమాధానం లేదేమో, లేదా భార్య భర్తలై ఉన్నారేమో, మీరు సమాధానం లేదేమో, క్షేమం లేదేమో, అలాగే తండ్రులు బిడ్డలు, తల్లులు బిడ్డలు మరి మీకు సమాధానం లేదేమో, సంఘం ఉందేమో, సేవకులకు మీకు సమాధానం, విశ్వాసులకు సమాధానం లేదేమో, అలాగే విశ్వాసులకు సమాధానం లేదేమో. అయితే దేవునికి దగ్గరగా జీవించండి. నీ సరిహద్దుల్లో మరి సమాధానం కలుగు చేయవాడు ఆయనను వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ దినం ఒకవేళ క్షామము లేమి, తినడానికి ఏమీ లేదేమో, మరి పని పాటలు లేవేమో, అనేకమైన పరిస్థితులు, శ్రమలు, శోధనలు అనే ఒక మరి కొలిమిలో నువ్వు వెళ్తూ ఉంటే దేవుడు నీకు ఇస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? నీకు వాగ్దానం ఏంటో తెలుసా? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని మరి వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య భర్తలు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, సంఘాలు విశ్వాసులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, ఎవరైనాను సరే, యజమానులు అవ్వచ్చు, అలాగే పనివారు అవ్వచ్చు, మరి ఆఫీసర్స్ అవ్వచ్చు, అలాగే మరి ఒక ఉద్యోగి అవ్వచ్చు, కానీ ఎవరైనాను సరే సమాధానం నీకు ఆయన దయచేయబోతున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి అసమాధానానికి ఆయన సమాధానం దయచేయబోతున్నాడు అని మీకు తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ మరి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థనలో ఎక్కువించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అవును తండ్రి, ఎంతమంది ప్రజలు ఈ లోకంలో ప్రభా సమాధానం లేకుండా ఉన్నారు. అవును ప్రభా, లోకంలో నిన్ను విడిచి వేరైతే సమాధానం ఉండదు, క్షేమం ఉండదు, అలాగే నా తండ్రి శాంతి నెమ్మది ఉండదు ప్రభా. దాని ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకుని నీ తట్టు తిరిగి సమాధానకర్తమైన నిన్ను చేరి ప్రతి ఒక్కరికి సమాధానం పొందినట్టు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, ఎంతమంది ప్రభా లేమిలో ఉన్నారో, నేను ఆకలితో ఉన్నారో, వారందరి జీవితాల్లో ప్రభా మంచి గోధుమలను ఇచ్చి తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాం.
ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. రోగులుంటే ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే సమాధానపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, చంటి బిడ్డలు, వృద్ధులు, తల్లిదండ్రులు, బిడ్డల మధ్య ఎక్కడైతే సమాధానం లేదో వారందరికీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, నీ కృప ప్రతి ఒక్కరి పట్ల ఉంచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, గర్భఫలం బిడ్డ గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మా గ్రామాలను, మా రాష్ట్ర మా దేశాలను కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మది దయచేయమని, భారతదేశానికి రక్షణ మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, సంఘాలు, సేవకులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఎక్కడెక్కడైతే చర్చీలు ప్రభా కూల్చివేయబడ్డాయో ప్రతి చోట నేను తిరిగి నిర్మాణం చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, ఎంతమంది ప్రజలు ఈ దినం ప్రభా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుంటున్నారు, వారందరి జీవితాల్లో నేను శాంతిని, సమాధానాన్ని, క్షేమాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాలు సమస్తములు మీరే తోడండి. ఈ దినం యొక్క దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచారని నేను నమ్ముతున్నాను. కనుక ప్రతి ఒక్కరూ మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.